మేము ఎవరినైతే ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోవట్లేదు అని చూస్తున్నామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము హెల్మెట్ పెట్టుకోకపోతే ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు చూడండి యాక్సిడెంట్ అయింది అనుకోండి మనకు చేయికి తగిలింది అనుకోండి దాని ఫ్రాక్చర్ అవుతే దాన్ని మనం మళ్ళీ సరి చేసుకోవచ్చు కానీ హెడ్ ఇంకా బ్రెయిన్ స్కల్కి డ్యామేజ్ అవుతుంది అది మన మెయిన్ బాడీ మన మెయిన్ సప్లై అది బ్లడ్ అక్కడి నుంచే వస్తుంది అంత సప్లై అదే ఇస్తుంది నర్వ్స్కి కాబట్టి అది డ్యామేజ్ అవుతే దాన్ని రీప్లేస్ చేసే ఛాన్సెస్ లేవు కాబట్టి ఆన్ స్పాట్ డెత్ కూడా అవ్వచ్చండి కాబట్టి అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అర్థమయ్యే విధానంలో చెప్పి వాళ్ళు అర్థం చేసుకొని హెల్మెట్ పెట్టేటట్టు చేస్తున్నాము ఇంకా మోరోవర్ ఏం చెప్తున్నామంటే ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాక ఇంకా ఇప్పుడు ఇంట్లో ఒకవేళ నాన్న డ్రైవ్ చేస్తారు అనుకోండి ఇంట్లో చాలామంది వెయిట్ చేస్తూ వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏం కాకుండా ఎలా చూసుకోవాలి మీ లైఫ్ కూడా వాళ్ళు మీ మెయిన్ సపోర్టర్ మనీకి కాబట్టి వాళ్ళని బాగా చూసుకోవాలి ఈయన లైఫ్ ఈయన చేతిలోనే ఉంది కాబట్టి హెల్మెట్ పెట్టుకోండి సీట్ బెల్ట్ వేసుకోండి ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయండి అవన్నీ అర్థమయ్యే విధానంలో చెప్తున్నాం మా మాటలు వాళ్ళకి బాగా అర్థమవుతున్నాయి మేము కూడా అర్థమయ్యే విధంలో చెప్తే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు పిల్లలు కాబట్టి మా మాటలన్నా వింటారేమోనని మేము మంచిగా పాంప్లెట్స్ ఇవ్వడం జరిగింది పోలీస్ వాళ్ళంతా మాతో వచ్చి మాకు బాగా సపోర్ట్ చేసి వాళ్ళు కూడా మంచిగా పెట్టుకుంటాము ఇవన్నీ ఫాలో అవుతామని చెప్పారు